అదే కాకుండా అనవసరంగా ఎక్కువ టైం ఎంటర్‌టైన్‌మెంట్, ఎంజాయ్‌మెంట్ వీటన్నిటికి ఎక్కువ టైం ఇవ్వటం. చాలామంది ఎంజాయ్‌మెంట్ అనుకుంటే పని ఆపేసి బయటికెళ్ళిపోయి గంటలు, గంటలు, రోజులు, రోజులు పెట్టేస్తే అది ఎంజాయ్‌మెంట్ అనుకుంటారు. ఎంజాయ్‌మెంట్ అంటే మన పనిలో మనకొచ్చే హ్యాపీనెస్సే ఎక్కువ ఎంజాయ్‌మెంట్. మూడోది కష్టే ఫలి అంటా ఉంటారు. పాత రోజుల్లో సామెత అది. ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ కష్టపడాలని. అంటే ప్రతి ఒక్కళ్ళు మనం ఏ పని చేసినా, మనం ఒక రిక్షా పుల్ చేసినా, ఆటో నడిపినా, కూరగాయలు అమ్మినా, కలెక్టర్ ఉద్యోగం చేసినా, ప్రైమ్ మినిస్టర్ జాబ్ చేసినా, ఏది చేసినా అందరికి 24 గంటల టైము ఒకటే కష్టం. కానీ ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ కాదు. కేవలం హార్డ్ వర్క్ మాత్రమే కాదు. నేను 20 గంటలు పని చేశానని కాదు. నువ్వు రోజుకి 10 గంటలు పని చేసినా ఎంత స్మార్ట్‌గా ఆలోచించావు. అంటే రొటీన్ వర్క్స్ కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఎలా చేయగలిగావు? ఎలా అందరిని మెప్పించగలిగావు? ఎలా ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయగలిగావు ఫాస్ట్‌గా? ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. డెసిషన్ మేకింగ్ తీసుకోవటం, ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయటం, స్మార్ట్‌గా చేయటం. దీనిలో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఉంటాం అనమాట. తెగ ఆలోచించేసి దాని మీద తర్జన భర్జన పడి ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఉంటాం. ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.